నగర కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నగరంలోని 51వ డివిజన్ కపాడిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టామని, 10 కోట్ల రూపాయలతో వాటన్నింటినీ ఆధునీకరిస్తున్నామన్నారు. నగరవాసులు సహకరిస్తే నెల్లూరు దోమలు లేని నగరం అవుతుంది. నెల్లూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. నగర కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నగరంలోని 51వ డివిజన్ కపాడిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టామని, 10 కోట్ల రూపాయలతో వాటన్నింటినీ ఆధునీకరిస్తున్నామన్నారు. నగరవాసులు సహకరిస్తే నెల్లూరు దోమలు లేని నగరం అవుతుంది. నెల్లూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. యాభై 54 వార్డులలో, అటు రూరల్ కానీ అర్బన్ కానీ 54 వార్డుల్లో ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. పర్టికులర్గా ఏదైతే ప్రజలు కోరుకుంటారో దానికి సంబంధించి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా డ్రైన్స్, ఓపెన్ డ్రైన్స్, వర్షాకాలం నీళ్ళు వస్తే నీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా, అదేవిధంగా యూజిడి, దోమలు లేని నగరం కావడానికి యూజిడి, అదేవిధంగా వాతావరణం యొక్క కాలుష్యాన్ని తగ్గించడానికి చక్కగా చెట్లు, ప్రతి 5 మీటర్లకు ఒక చెట్లు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. 1, 2 అని కాదు. ఈరోజు 51వ డివిజన్లో కపాటిపాలెంలో నేను ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కట్టిన డ్రైన్స్ ఎప్పుడో కట్టారు, అవన్నీ బ్రిక్తో కట్టినవి. నేను అన్ని యాక్చువల్గా చూడటానికే వచ్చా. అయితే ఇప్పుడు ఒక 5-6 వీధులు తిరిగాను. 5-6 వీధులు తిరిగితే దాదాపు 90% అన్నీ రీప్లేస్ చేయాలి. దానికే 10 కోట్ల రూపాయలతో ఈ వార్డులో డ్రైన్స్ అన్నింటినీ మొత్తం కట్టడానికి, కాంక్రీట్ డ్రైన్స్ కట్టడానికి శాంక్షన్ చేసాం. టెండర్లు అయిపోయినాయి. వర్క్ కూడా యాక్చువల్గా మొదలు పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ యూజిడి తీసుకుంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ వేసిన యూజిడి అదంతా ఫ్రీక్వెంట్గా బ్లాక్ అయ్యి రివర్స్ అవుతుంది. అందుకని ఏదైతే నెల్లూరు సిటీలో పాత డ్రైన్స్ ఏదో ఉందో ఆ డ్రైన్స్ మొత్తం రీప్లేస్ చేసేదానికి మరొక 70 కోట్లు యూజిడి పెట్టుంది. దాన్ని కూడా టెండర్ అయిపోయింది. అది కూడా యాక్చువల్గా ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఇవాళే నాకు మాట ఇచ్చారు. దాన్ని కూడా 6 నెలల లోపల పూర్తి చేస్తామన్నారు. మరొక 6 నెలల లోపల అది కూడా పూర్తి చేస్తారు. పాత డ్రైన్ ఏదైతే ఉందో, అంటే 2014-19లో ఏదో 550 కోట్లతో డ్రైన్స్ ఇచ్చాను, అది గత ప్రభుత్వం వదిలేయటం, తెచ్చిన డబ్బును కూడా వదిలేస్తే మళ్ళా 165 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారికి శాంక్షన్ ఇచ్చాను. ఆ వర్క్ కూడా జరుగుతుంది. ఆ వర్క్ను కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం జూలై ఎండింగ్ కంప్లీట్ అయిపోద్ది. జూలై ఎండింగ్ కంప్లీట్ అయిపోతే ప్రతి ఇంటి నుంచి దానికి కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా డిసెంబర్ లోపల ఇది కంప్లీట్ చేయమన్నాను. మీకు డిసెంబర్ లోపల అది పూర్తయి అందరూ సహకరించి ఆ కనెక్షన్స్ కానీ తీసుకుంటే మనకు దోమలు లేని నగరం అవుతుంది. జనరల్గా దానికి అంతకుముందు డిపాజిట్ పెట్టారు 5,000, 10,000, అది కూడా తీసేసా. డిపాజిట్ లేదు, కనెక్షన్ కావాలంటే నో డిపాజిట్, ₹1. అయితే మీ ఇంటి బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి కనెక్షన్ మీరు ఇచ్చుకోవాలా, ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చుకోవాలా. ఇప్పుడు ఈ ఏరియాలో అయితే పెద్ద ఖర్చు కూడా కాదు, ఎందుకంటే రోడ్డు కానుకొని యాక్చువల్గా మీ ఇళ్ళు ఉన్నాయి. పెద్ద కనెక్షన్ ఖర్చు కాదు. కొద్దిగా పెద్ద ఇళ్ళు, పెద్ద బంగళాలు, ఎక్కువ ఏరియా ఉన్న వాళ్ళకి కనెక్షన్ ఖర్చు అవుద్ది. నేను నెల్లూరు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దానికి కూడా యాక్చువల్గా స్లాబ్ చేయమన్నా. పేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి మినిమం అయ్యేటట్టుగా చేయమని ఆల్రెడీ అధికారులను ఆదేశించాను. వాళ్ళు ఆ వర్క్ మీద ఉంది. మీరే కనెక్షన్ ఇచ్చుకుంటే ఇబ్బంది లేదు. మీరే ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చుకుంటే లేదు, మున్సిపాలిటీ వాళ్ళని చేసి పెట్టమంటే వాళ్ళు చేసి పెడతారు. ఏదైనా పర్వాలేదు, దాని మీద ఒక డెసిషన్ తీసుకోమన్నాను. ఏదైనా రాబోయే 1 or 2 మంత్స్లో, మ్యాక్సిమం 3 మంత్స్లో 2014-19లో టేకప్ చేసిన డ్రైనేజ్ వర్క్ పూర్తి చేస్తున్నారు వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు. అయితే దానికి కనెక్షన్ కార్యక్రమం స్టార్ట్ చేసి మనం డిసెంబర్ కల్లా పూర్తి చేసుకుంటే అప్పటి నుంచి దోమలు లేని నగరం తయారవుతుంది. దానికి అందరూ సహకరించండి.
ఏదైతే డిపాజిట్ అన్నారో డొనేషన్ అన్నారో తీసేసాం. నో డిపాజిట్. అది 5,000 10,000 ఉండింది, దాన్ని తీయించేసా. కేవలం ₹1 కడితే చాలు. బట్ మీ ఇంటి నుంచి లైన్ వేసుకునే బాధ్యత మీది. అందులో కూడా పేదలు నిరుపేదలు ఎవరున్నారో మున్సిపాలిటీని ఏమంటే దానికి కూడా కొంత సబ్సిడీ పెట్టాను. దానికి అందరూ సహకరించారు. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు 550 కోట్లు అప్పుడు తెచ్చా. అది కాకుండా ఇప్పుడు మళ్ళా ఒక 70 కోట్లు శాంక్షన్ ఇచ్చాను ఈజీడీకి. 550 ప్లస్ 70 అంటే 620 కోట్లు మొత్తం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మళ్ళీ శాంక్షన్ ఇచ్చా. అప్పుడు 550 శాంక్షన్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ ఇచ్చా. ఇప్పుడే యాక్చువల్గా ఈ ఏరియాలో చూస్తే ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నారు. సంగం బ్యారేజ్ నుంచి లైన్లు, యాక్చువల్గా లైన్స్ అని చూశాను. కొందరు అన్నారు బ్లూ లైన్ సార్, బ్లూ లైన్లు అంటున్నారు, కుళాయి లైన్లు. అవి కనెక్షన్ ఇస్తున్నారు. అవన్నీ కూడా రాబోయే 3 monthsలో నెల్లూరు సిటీలో కంప్లీట్గా సంగం బ్యారేజ్ నుంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వచ్చి కొన్ని ఏదైతే కనెక్షన్ ఇచ్చి చేశారో వాటికి కొన్నిటికి వస్తున్నాయి, కొన్నిటికి వచ్చి ఇంకా పెన్నా రివర్ నుంచి ఉంది. ఇవన్నీ కూడా 3 నెలల్లో సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. ఈ 51వ డివిజన్లో ఖచ్చితంగా అది అయిన తర్వాత, డ్రైన్స్ అయిపోయిన తర్వాత రోడ్డు కార్యక్రమం తీసుకొని ఎక్కడైతే రోడ్ డ్యామేజ్ ఉండో ఆ రోడ్లన్నీ చేయడం జరుగుతుంది. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.